హరీష్ రావు కేటీఆర్ పై ఎమ్మెల్యే విజయ్ రమణారావు ఫైర్ అయ్యారు. చెక్ డ్యాం పేల్చి వేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎమ్మెల్యే అన్నారు. కుంగిపోయిందని నిరూపిస్తే హరీష్ రావు రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు. డిజైన్ సరిగా లేకపోవడం వల్లే గుంపుల తనుగుల చెక్ డ్యాం కూలిపోయిందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో 8 చెక్ డ్యాంలు కూలిపోయాయని విమర్శించారు. నాయకునిగా నేను 30 ఏళ్ళకి రాజకీయాలలో ఉన్నా 100% అది డిజైన్ సరిగా లేక కుంగిపోయింది. 100కు 100%. ఇది నా పర్సనల్ ఒపీనియన్. నేను ఇంతకుముందే చెప్పిన మీకు, నువ్వు అక్కడ పేల్ చేసినట్టు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తాను. నీకు మొదలే ఆ విషయం చెప్పిన. నువ్వు నిరూపించకపోతే నువ్వు రాజీనామా చేస్తావా అని చెప్పిన అడిగిన. ఒకటే నేను మీకు మొదలే నేను మాట్లాడిన సందర్భంలో స్టార్టింగ్ చెప్పిన మీకు, హరీష్ రావు గారు నిరూపించగలిగితే, మీరు నిరూపించగలిగితే, పేల్ చేసినట్టు నిరూపించగలిగితే నేను రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటా. ఎమ్మెల్యే పెద్దపల్లి ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తాను. నువ్వు రాజకీయాలకు వెళ్ళి తప్పుకొని నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా? లేకపోతే ఉద్యమ సమయంలో వాటికి పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టి దొరకనట్టేనా? 2022లో మా రూపనారాయణపేట విలాసాగర్ మధ్యలో చెక్ డ్యాం మా ఊరికి కూడా ఆ రోజు అది కూడా కూలిపోయింది. దానికన్నా 2019-20లో మడక అడపాక కొండపాక చెక్ డ్యామ్ కూడా కూలిపోయింది. మండలం ఆ పరిధిలో ఉన్నటువంటి చెక్ డ్యామ్ కూడా కూలిపోయింది. అంటే ఇవన్నీ వాళ్ళ ప్రభుత్వంలో కూలిపోయినాయి. నేను అదే విషయం చెప్తున్నాను. అట్లా ఇవన్నీ కూలిపోయినాయి కదా. మరి ఇప్పుడు నేనేమంటే ఇదో నిన్న కూలిపోయింది అంటే మొన్న 5 రోజుల కిందనో 4 రోజుల కిందనో కూలిపోయింది. అవన్నీ వాళ్ళ ప్రభుత్వంలో కూలిపోయినాయి. ఇది రెండోసారి కూలిపోయింది. 2020లో కూలిపోయింది, మళ్ళీ ఇప్పుడు కూలిపోయింది.